ఈ సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు శాసనసభలో కానీ బయట కానీ ఆయన తీసుకున్నన్ని యూటర్న్స్, అది యూటర్న్స్ అంటం కంటే అసత్యాలు, ఎన్నికలకు ముందు ఒక రకంగా చెప్పటం, ఎన్నికల తరువాత అది కాదని దానికి భిన్నంగా ప్రవర్తించటం, ఒకటి రెండు కాదు, అనేకమైనటువంటి పచ్చి అసత్యాలను ఈ కొద్ది కాలంలోనే నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పటం చూస్తే చాలామంది కొత్త వాళ్ళకి ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకంటే మాలాంటి సీనియర్స్కి పెద్ద ఆశ్చర్యం కాదు, ఎందుకంటే ఆయన అబద్ధంలోనే పుడతాడు, అబద్ధంలోనే జీవిస్తాడు, అబద్ధంతోనే రాజ్యం ఏళ్తాడు.